నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో భవనం లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హైడ్రా పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నాంపల్లి బజాజ్ క్యాస్టిల్ ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా 2 చిన్న పిల్లలతో పాటు మరో 4 భవనంలో చిక్కుకున్నారు. బిల్డింగ్ లో ఉన్న శుభ్ ఫర్నిచర్ షాప్ లో డ్రిల్స్ చేసి సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఫర్నిచర్ షాప్లో చిక్కుకున్న యువకుడి తండ్రి తన కొడుకు కోసం ఎదురుచూపులు చూస్తూ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే హాస్పిటల్కు తరలించారు. నాంపల్లి అగ్ని ప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో భవనం లోపల చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హైడ్రా పోలీస్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నాంపల్లి బజాజ్ క్యాస్టిల్ ఫర్నిచర్ షాప్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకోగా 2 చిన్న పిల్లలతో పాటు మరో 4 భవనంలో చిక్కుకున్నారు. బిల్డింగ్ లో ఉన్న శుభ్ ఫర్నిచర్ షాప్ లో డ్రిల్స్ చేసి సెల్లార్లోకి రెస్క్యూ టీం వెళ్లే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ఫర్నిచర్ షాప్ లో చిక్కుకున్న యువకుడి తండ్రి తన కొడుకు కోసం ఎదురుచూపులు చూస్తూ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. మా కరెస్పాండెంట్ అజీం పూర్తి సమాచారం అందిస్తారు. అజీం, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి? 7 గంటలుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ లో అసలు ఎలాంటి విషయాలు బయటపడ్డాయి? నాంపల్లి ఫర్నిచర్ అగ్ని ప్రమాదం ఘటనలో ఏదైతే ఇంకా రెస్క్యూ అయితే కొనసాగుతుంది, సుమారు 7 గంటల నుంచి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. సో మొత్తం 6 చిక్కున్నట్టు కూడా మనకు ముందు నుంచి కూడా ఏదైతే సమాచారం ఉంది. దీంట్లో ఒకరిని షకీల్ అనే ఒక వ్యక్తిని ఇప్పటికే రెస్క్యూ టీం సేవ్ చేసినట్టు తెలిసింది. ఇప్పటికే తనని హాస్పిటల్ కూడా పంపించారు. అయితే మిగతా వారు ఇంకా 5 ఇంకా లోపలే చిక్కుకున్నారు. సో వారికి సంబంధించిన ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇందులో ఒక యువకుడు లోపలే ఉన్నారు. సో వారికి సంబంధించిన తండ్రి ఉదయం నుంచి కూడా తన కోసం ఎదురు చూపులు చూస్తున్నాడు. సో ఒకేసారి తను కూడా అస్వస్థతకు గురై కుప్పకూలి కింద పడిపోయినటువంటి పరిస్థితి మనం చూసాము, విజువల్ కూడా మనం చూసాము. సో తనని కూడా ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్లో వెంటనే హాస్పిటల్ కూడా తరలించిన పరిస్థితి మనం చూసాం. సో ఇక ఏదైతే ఫైర్ సంబంధించినటువంటి డీజీ విక్రమ్ సింగ్ మాట్లాడుతూ కూడా ఏదైతే తాను పూర్తిగా ఏదైతే కంట్రోల్కి తీసుకొస్తాం, మరో 2 గంటల్లో పూర్తిగా కూడా ఏదైతే రెస్క్యూ టీంకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మేము చెప్తామని కూడా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి బేస్మెంట్ 1, బేస్మెంట్ 2 పార్కింగ్ కోసం ఇవ్వడం జరుగుతుంది. కానీ పార్కింగ్ కోసం కాకుండా దాంట్లో ఫుల్ స్టాక్ కూడా పెట్టడం జరిగింది. దీంతో లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కూడా లేకుండా పోయింది అని కూడా చెప్తున్నారు. సో నిబంధనలకు విరుద్ధంగా బిల్డింగ్ యాజమాని ఏదైతే ప్రవర్తించారని చెప్పి కూడా తెలుస్తుంది. సో అసలు యాక్చువల్గా అయితే ఈ బిల్డింగే పూర్తిగా అసలు ఇల్లీగల్ ప్లేస్లో కట్టారు. గతంలో దీనికి సంబంధించి హైకోర్టు వెంటనే షాపులు ఖాళీ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినా బేఖాతరు చేయకుండా ఈ షాప్ కొనసాగిస్తున్నటువంటి వాదన కూడా వినిపిస్తుంది. సో ఏది ఏమైనా అగ్ని ప్రమాదం జరిగినటువంటి ఘటన మాత్రం చాలా ఇబ్బందికరమైనది అందరికీ. సో ఈ నేపథ్యంలో దాంట్లో ఇంకా 2 చిన్నపిల్లలు, మహిళ అందరూ కూడా ఉన్నారు. సో వీరికి సంబంధించి మరి కాసేపట్లో పూర్తిస్థాయి అప్డేట్ కూడా వస్తుంది. సో మనం చూస్తున్నాం అటు ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్, అలాగే హైడ్రా పోలీసులు అందరు కలిసి కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సో లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే వారు ఉన్నటువంటి డ్రిల్స్ మిషన్స్ తోటి పూర్తిగా అంతా పగలగొట్టి లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు. సో మంటలు అయితే అదుపులోకి తేయగలిగారు. కానీ లోపల ఉన్నటువంటి ఫర్నిచర్ అంతా చెక్ అవ్వడం, అలాగే ఏదైతే స్పాంజ్ ఫోమ్ అవ్వడం వల్ల ఏదైతే పొగలు అదుపులోకి తీసుకురావడంలో చాలా ఇబ్బంది పడింది. దీంతో చాలా ప్రమాదకరమైన ఈ పొగ వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. పోలినటువంటి వారు కూడా చాలా సఫికేషన్కి లోనైన పరిస్థితి. దీంతో బిల్డింగ్ చుట్టూ ఉన్నటువంటి అన్ని అద్దాలను కూడా పగలగొట్టారు. ఏదైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి దాన్ని కూడా గ్రౌండ్ ఫ్లోర్కి డ్రిల్ చేసి పగలగొట్టి బేస్మెంట్ 1, బేస్మెంట్ 2కి ఏదైతే వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో దీంట్లో పొగలు ఎక్కువ రావడం, పొగలు అలుముకోవడం వల్లనే ఏదైతే చాలా ఇబ్బందికరంగా పరిస్థితి మారిందని అయితే చెప్తున్నారు. సో దాదాపు 500 మంది సంబంధించిన సిబ్బంది రెస్క్యూ టీం, అంటే ఒక్కొక్క టీంకి సంబంధించి రెస్క్యూకి సంబంధించిన ఫైర్ సిబ్బంది కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, డిఆర్ఎఫ్ కావచ్చు, మనం చూసిన పక్కన ఉన్నటువంటి షాపులు కూడా అన్ని ఖాళీ చేయించారు. సో సుమారు ఇంకో 5 లోపడే ఉన్నారు. దీంట్లో కూడా ఒకరు ఏదైతే రెస్క్యూ టీం లోపల ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం మేరకు అయితే ఒకరిని పట్టుకున్నట్టు తెలుస్తుంది. సో మిగతా
నలుగురు ఇంకా లోపడే ఉన్నారు. సో వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా కాసేపట్లో బయటకు వస్తే వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని కూడా 5 DG మరి కాసేపట్లో అందిస్తానని కూడా చెప్పారు. సో ఏదేమైనా అగ్ని ప్రమాదం ఘటన మాత్రం చాలా తీవ్రస్థాయిలోనే జరిగింది. సో దీనివల్ల ఇక్కడైతే భారీ నష్టం అయితే జరిగింది. దాంతో ప్రాణ నష్టం కూడా ఉంటుందా లేదా, అసలు ఎలా జరిగింది ఫైర్ యాక్సిడెంట్, అసలు ఏ మేరకు జరిగింది, ఎలా షార్ట్ సర్క్యూట్ అయిందనే సమాచారం అంతా కూడా ఈ పూర్తి రెస్క్యూ టీం చేసిన తర్వాతనే వివరాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఇప్పటికైతే 6గురిలో ఒకరిని షకీల్ అనే వ్యక్తిని సేవ్ చేసినట్టు తెలుస్తుంది. మరో 5గురు లోపడే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో మరి కాసేపట్లో వారికి సంబంధించినటువంటి వివరాలు, డీటెయిల్స్ పూర్తి స్థాయిలో కూడా రెస్క్యూ టీం వెల్లడించినట్టు కూడా మనకు తెలుస్తుంది. శ్రీదేవి. రైట్ అజీమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.